హలో హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ ఎట్లాగా చేసాము అనేది వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. దాని తర్వాత సెలబ్రేషన్స్ ఒక చిన్న క్లిప్ అనమాట. హడావిడి అంగు ఆరుబాటు ఏమీ లేదు, జస్ట్ కేక్ అయితే కట్ చేయించాము అంతే. డెకరేషన్ కూడా ఏమీ చేయలేదు, ఇంకా అడిషనల్గా ఎవరిని కూడా పిలవలేదు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, అప్పుడు హాలిడేస్ కదా, సారీ నేను మర్చిపోయాను, స్కూల్ నుంచి కాదు హాలిడేస్ కదా. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు నేను అడుగుతున్నాను మీ అందరినీ మా దైవిక్ని బ్లెస్ చేయమని, అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కూడా అడుగుతున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి. ఇది మా నాన్నగారు. మా నాన్నగారికి మనవడంటే ఎంత ప్రేమ కాదు ప్రాణం. అసలు ఆ మనవడిని వదిలి ఉండరనమాట. ఎందుకని చాలా ఇష్టం, మనవడి మీద ఇష్టంతో మనవడికి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకున్నారు. మిగతా పేర్ల గురించి కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను. అసలు ఈ పేర్ల గురించి మాట్లాడితే అసలు ఈ వీడియోనే సరిపోదు. మేమే తయారు చేస్తాం కదా కేక్ మీదే ఉన్నాయి అంటే పిల్లలందరి కళ్ళు. ఎందుకంటే దాంట్లో ఉన్న జమ్స్, చాక్లెట్స్, రోల్స్, ఆ చాక్లెట్ క్రీము, చాక్లెట్ ఎక్కువ వేసి చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ వచ్చేలాగా చేసాం కదా. ఇది వచ్చేసి మా అమ్మ ఫేస్ కనిపించట్లేదు కదా, అదే చెప్తున్నా వెనక నుంచి, అమ్మ నువ్వు కనిపిస్తలేదు, ఆ పక్కకి వెళ్ళు అంటే మా అమ్మ ఇంకా పట్టించుకోవట్లే. తనకి మాకెవరికి లేదు, షుగర్ ఉంది, అందుకని కేక్ తినడానికి మరి మనవడదు కదా, తినాలి, అందుకని పెట్టుమని అంటున్నాము మేము. మా అమ్మకు కూడా పెట్టు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇగో, ఎక్కడున్నా సరే ఇవి మాత్రం వదిలే పని లేదు. ఎక్కడ వీడియోలో అయినా సరే పడాల్సిందే. చూసారా, దాని గురించి నేను మీకు ఓపెన్గా వాయిస్ ఇవ్వక్కర్లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ కేకు హడావిడి అయిపోయింది. ఇంకా వచ్చేసి సెలబ్రేషన్స్ కోసం ఎవరిని పిలవలేదు, బయట వాళ్ళు ఎవరు లేరని చెప్పాను కదా. ఇంకోటి, వాళ్ళ నాన్నగారు అయితే యాడ్ కాలేదు, ఆయన వర్క్లో ఉన్నాడు మా అన్నయ్య, అందుకని ఈ వీడియోలో అయితే తను లేడు. నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి వీడియోలో లేను, అందుకే ఈ షార్ట్ని మీకు దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఈ షర్టు చూస్తున్నారు కదా, ఈ షర్టు వేదాను దైవికి వెళ్ళారనమాట షాపింగ్కి. వాడే సెలెక్ట్ చేసుకున్నాడంట ఆ షర్టు కావాలి అని. దాని మీద ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వర్క్ ఒకటి వచ్చింది. వీడు ఎట్లాంటి వాడంటే, ఏదైనా కొత్త బట్టలు కొన్నాం అనుకో, ఇక ప్రతి అకేషన్కి ఆ బట్టలే వేసుకుంటాడు. అది కొన్న తర్వాత కూడా ఇంటికి వచ్చి, అమ్మ నేను ప్రతిసారి ఇంకా అదే వేసుకుంటాను, ఏ అకేషన్ వచ్చినా నాకు ఈ డ్రెస్ వేసుకుంటానని చెప్తున్నాడు. లాస్ట్ అట్లాగే ఒక ఆరెంజ్ది ఒక షర్ట్ ఉండేది. ఆ షర్టు పాచిపోయి, పూసిపోయి, అరిగిపోయి, కరిగిపోయినా కూడా ప్రతిదానికి ఏ పండక్కి వెళ్ళినా, ఎక్కడికైనా ఫంక్షన్కి అయినా సరే, ఏ అకేషన్ వచ్చా సరే అదే వేసుకునేవాడు. ఫ్రైడే సాటర్డే ఏదైనా ఎప్పుడైనా సివిల్ డ్రెస్ అని చెప్పిన స్కూల్లో ఆ డ్రెస్ వేసుకునేవాడు. అట్లా అది అరిగిపోయినా, కరిగిపోయినా, చిరిగిపోయినా, పాసిపోయినా, పూసిపోయినా అవే వేసుకుంటాడు వాడికి నచ్చిందని ఇంక అంతే. ఇప్పుడు ఈ డ్రెస్ కూడా వచ్చి చెప్తున్నాను నేను, నాకు ప్రతిసారి అదే కావాలి అని, పైగా వైట్, జాగ్రత్తగా చూసుకోరా అంటే అయినా సరే నాకు అదే కావాలంటున్నాడు. వీడు 9th క్లాస్ చదువుతున్నాడు అనమాట, ఇప్పుడు 9th వచ్చాడు. మా 5 పిల్లలందరూ కూడా స్టడీస్లో టాప్ ర్యాంక్స్లో ఉంటారు, టాప్ 3 ర్యాంక్స్లోనే ఉంటారు. ఇది సింపుల్గా మేము ఈ బర్త్డేని, మా వాడి బర్త్డేని ఇలాగ సింపుల్గా సెలబ్రేట్ చేసాము. దేంట్లో లేనిదలా మా అన్నయ్యను మా హస్బెండే లేరు, మిగతా అందరము ఉన్నాము. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.